హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం బేసిక్ VPC అండ్ అసోసియేటెడ్ కంపోనెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తామో చూడబోతున్నాము. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్లో మీకు లైట్గా కనిపిస్తుంది. ఇది VPC డయాగ్రామ్. ఈ VPCలో మనకి ఏం కంపోనెంట్స్ ఉంటాయి? మెయిన్గా ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది ఎండ్ యూజర్ కనెక్ట్ అవ్వడం కోసం. అలాగే పబ్లిక్ రౌట్ టేబుల్ అండ్ ప్రైవేట్ రౌట్ టేబుల్ ఉంటాయి. పబ్లిక్ రౌట్ టేబుల్ ఎండ్ యూజర్ ఇంటర్నెట్ గేట్వే ద్వారా రౌట్ టేబుల్కి వచ్చి రౌట్ టేబుల్ నుంచి సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్కి కనెక్ట్ కావడానికి, అంటే కమ్యూనికేషన్. అలా ఇంటర్నెట్ గేట్వే ద్వారా పబ్లిక్ రౌట్ టేబుల్ నుంచి పబ్లిక్ సబ్నెట్కి వస్తుంది. ఇంకొకటి ప్రైవేట్ రౌట్ టేబుల్. ఈ ప్రైవేట్ రౌట్ టేబుల్ అనేది ఇంటర్నల్గా పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ కమ్యూనికేట్ కావడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ ఒకటి, ప్రైవేట్ సబ్నెట్ ఒకటి డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో క్రియేట్ చేస్తాను. ఈ పబ్లిక్ సబ్నెట్ అంటే ఏంటి, రౌట్ టేబుల్ అంటే ఏంటి, ఇంటర్నెట్ గేట్వే VPC అంటే ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్లో NACL కూడా ఉంది, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని. ఈ NACL ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా లేటర్ వీడియోస్లో మనం చూద్దాం ఎలా చేస్తామనేది. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నటువంటి VPC, అలాగే ఇంటర్నెట్ గేట్వే, పబ్లిక్ అండ్ ప్రైవేట్ రౌట్ టేబుల్స్ అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ ఎలా కమ్యూనికేషన్ ఇస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము, ఇది మనకు ఎలా దీనినే కస్టమైజ్డ్ VPC అని కూడా అంటాము. ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు నేను AWS మేనేజ్మెంట్ కన్సోల్ ఓపెన్ చేశాను. ఇందులో VPC అని మనకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం సెర్చ్లో కూడా మనం VPC అని టైప్ చేసినట్లయితే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం VPC డాష్ బోర్డ్ పేజ్లోకి ఓపెన్ అవుతాము. ఇక్కడ చూస్తున్నటువంటివి లెఫ్ట్ సైడ్ నావిగేషన్ పేన్లో మీకు నెంబర్ ఆఫ్ కంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ ఉంది, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే VPN, ట్రాన్సిస్ట్ గేట్వే, ట్రాఫిక్ మిర్రరింగ్. దీని లోపల ఇంకా సబ్ కంపోనెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నిటిలో మెయిన్గా నేను ఇప్పుడు చెప్పినటువంటి కంపోనెంట్స్ని మాత్రమే ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తామనేది చూపించబోతున్నాను. ఇప్పుడు యువర్ VPCని సెలెక్ట్ చేసుకోవాలి. యువర్ VPC సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు డిఫాల్ట్గా ఒక VPC ప్రొవైడ్ చేస్తుంది AWS. ఇప్పుడు క్రియేట్ VPCని క్లిక్ చేస్తే నాకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం నేమ్ ఇవ్వాలి. మై VPC -01 అని ఇస్తాను, లేకపోతే 1 అని ఇస్తాను. CIDR బ్లాక్. ఈ CIDR బ్లాక్లో అంటే క్లాస్లెస్ ఇంటర్నెట్ డొమైన్ రేంజ్ అది అంటే ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రేంజ్ని 172.16.0.0/16. 16 అనేది ఏ రేంజ్లో ఇస్తాము, 16 ఎందుకు ఇవ్వాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇక ట్యాగ్స్ ఏమీ ఇవ్వట్లేదు. ట్యాగ్స్ కావాలంటే మనం ఆల్రెడీ ట్యాగ్ నేమ్ మై VPC1 అనేది ఇచ్చినటువంటి నేమ్తో క్రియేట్ అయింది. క్రియేట్ VPCని సెలెక్ట్ చేసుకుంటే మన VPC అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మై VPC1 అనేది. ఇప్పుడు ఫస్ట్ VPC క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేస్తాను. ఇంటర్నెట్ గేట్వేని సెలెక్ట్ చేస్తే లెఫ్ట్ సైడ్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అనేటటువంటి బటన్ కనిపిస్తుంది. దీనికి ఒక నేమ్ ఇస్తాము, మై -IGE అని ఇస్తాను. ఇంటర్నెట్ గేట్వేకి నేమ్. ఇక్కడ ఎటువంటి ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న అవసరం లేదు. ట్యాగ్స్లో ఆటోమేటిక్గా మై IGW అనేది తీసేసుకుంది. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఇప్పుడు VPC క్రియేట్ చేసాము, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాము. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేలో మనకు ఇంటర్నెట్ గేట్వే ID స్టేట్ వచ్చేసి డీటాచ్డ్ అని చూపిస్తుంది. VPC ID మనకేం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీనిని VPCతో అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నప్పుడు మన VPCకి ఈ ఇంటర్నెట్ గేట్వే అనేది అటాచ్ అవుతుంది. యాక్షన్స్కి వెళ్ళి అటాచ్ VPC అని ఇచ్చినట్లయితే
ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ VPCని తీసుకుంటే మై VPC1 అనేటటువంటిది ఇక్కడైతే మనకు ఒకటే ఉంది కాబట్టి మనకు కన్ఫ్యూజన్ ఉండదు. అదే రియల్ టైంలో నెంబర్ ఆఫ్ VPCs ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ VPCస్లో మనం తీసుకోవాల్సింది ఏదో పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అటాచ్ ఇంటర్నెట్ గేట్వే ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్టేట్ అటాచ్డ్ అని చూపిస్తుంది. VPC ID కూడా మనకి ఇక్కడ మై VPC సెలెక్ట్ చేసినట్లు మనకు ఒక సమరీ లాంటిది కనిపిస్తుంది. ఇప్పుడు నేను VPC క్రియేట్ చేశాను, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసి ఆ ఇంటర్నెట్ గేట్వేని VPCకి అటాచ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ సబ్నెట్స్ని క్రియేట్ చేసుకోవాలి. సబ్నెట్స్ నేను డయాగ్రామ్లో 2 సబ్నెట్స్ని చూపించాను, ఒకటి ప్రైవేట్ అండ్ ఒకటి పబ్లిక్. పబ్లిక్ సబ్నెట్ తోటి మనం అవుట్ సైడ్ వరల్డ్కి కమ్యూనికేషన్ ఇవ్వగలము. దానికోసం పబ్లిక్ ఇస్తాను. క్రియేట్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకొని నేమ్లో మనకు పబ్లిక్ సబ్నెట్ అని ఇస్తాను. పబ్లిక్ 1 నేను ఇచ్చాను. మనం ఏ నేమ్ ఇచ్చినా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏ నేమ్ ఇచ్చాను అనేది. ఇక్కడ నెక్స్ట్ VPC పర్ఫెక్ట్ VPC ఏ VPC కావాలో ఆ VPCని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అవైలబిలిటీ జోన్లో నేను ఇక్కడ US East 1A అవైలబిలిటీ జోన్ని తీసుకుంటున్నాను. VPC CIDR బ్లాక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని ప్రకారమే మనం CIDR బ్లాక్ని ఈ సబ్నెట్ కోసం మనం యూజ్ చేసుకోవాలి. 172.1.0/24 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ క్రియేట్ ఇస్తాం. క్రియేట్ ఇచ్చినప్పుడు మనకు పబ్లిక్ సబ్నెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకొక సబ్నెట్ని కూడా క్రియేట్ చేస్తాను. ఈ సబ్నెట్ కోసం నేను పబ్లిక్ సబ్నెట్ అనేటటువంటి పబ్లిక్ అనే నేమ్ని ఇస్తాను. పబ్లిక్ 1 అని ఇస్తున్నాను. ప్రైవేట్ అనేవాలి. ప్రైవేట్ 1 అని ఇస్తాను. VPCలో సేమ్ VPCని ఏదైతే క్రియేట్ చేసామో దానిని తీసుకోవాలి. అవైలబిలిటీ జోన్లో ఇంతకుముందు నేను US East 1A తీసుకున్నాను. ఇప్పుడు US East 1B అంటే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ని సెలెక్ట్ చేసుకొని CIDR బ్లాక్లో ఇక్కడ నేను CIDR బ్లాక్ కూడా చేంజ్ చేయాలి. ఈ సబ్నెట్ కోసం ఒక సబ్నెట్కి ఒక్కొక్క IP అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయాలి. 172.16.2.0 ఇంతకుముందు 1.0 తీసుకున్నాను. ఇప్పుడు 2.0/24 అనేది తీసుకొని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ క్రియేట్ అయినాయి. నెక్స్ట్ స్టెప్లో రౌట్ టేబుల్ని క్రియేట్ చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ రౌట్ టేబుల్స్ అని ఉంటుంది. ఈ రౌట్ టేబుల్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు క్రియేట్ రౌట్ టేబుల్ బటన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ వచ్చేసి పబ్లిక్ రౌట్ అని ఇస్తాను. పబ్లిక్ RT అని నేమ్ ట్యాగ్ని సెలెక్ట్ చేశాను. మనకి సేమ్ VPCలోనే కావాలి కాబట్టి ఆ VPCని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రియేట్ మనకు పబ్లిక్ రౌట్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇక ప్రైవేట్ రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము. ఇక నేమ్ ట్యాగ్లో ప్రైవేట్ RT అని సెలెక్ట్ చేసుకొని సేమ్ VPCని సెలెక్ట్ చేసుకుంటాం. క్రియేట్ అని ఇస్తాము. ఇక్కడ మనకు పబ్లిక్ RT పబ్లిక్ రౌట్ టేబుల్ అండ్ ప్రైవేట్ రౌట్ టేబుల్ క్రియేట్ అయినాయి. ఇవి డిఫాల్ట్గా వచ్చినటువంటి నేను కొన్ని ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసినాను. వాటి కోసం వచ్చినటువంటివి ఈ 2 మీకు నేమ్ లేకుండా కనిపించేవి. అవి అవసరం లేదు మనకి. ఇప్పుడు పబ్లిక్ RTని సెలెక్ట్ చేసుకుంటాను. పబ్లిక్ RT సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ వచ్చేసి సమరీ, రౌట్స్, సబ్నెట్స్, ఎడ్జ్ అసోసియేషన్స్, రౌట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అని కనిపిస్తున్నాయి. రౌట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఇది పబ్లిక్ రౌట్ టేబుల్ కాబట్టి ఎడిట్ రౌట్ టేబుల్ ఇవ్వాలి. ఇక్కడ మనకు వచ్చేసి VPC రేంజ్ డెస్టినేషన్ చూపిస్తుంది. అలాగే టార్గెట్ లోకల్ అని చూపిస్తుంది. అంటే లోకల్గా నేను చూపించినటువంటి డయాగ్రామ్లో లోకల్గా ఇవన్నీ సెలెక్ట్ కావడానికి ఈ రౌట్ టేబుల్తోనే
మనకు సెలెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ స్టేటస్ యాక్టివ్లో ఉంది. ఈ రౌట్ టేబుల్తోనే మనకు సెలెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు యాడ్ రౌట్ ఇచ్చి ఇక్కడ మనం డెస్టినేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ ఎనీ రేంజ్ ఇచ్చేస్తున్నాను. 0.0.040/0 అని ఇస్తాను డెస్టినేషన్. అలాగే ఇక టార్గెట్లో ఇంటర్నెట్ గేట్వేని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఇంటర్నెట్ గేట్వే కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ రౌట్ ఇచ్చినట్లయితే మనకు రౌట్ సక్సెస్ఫుల్లీ ఎడిటెడ్ అని కనిపిస్తుంది. క్లోజ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేని పబ్లిక్ రౌట్ టేబుల్కి అటాచ్ చేస్తున్నాము. నెక్స్ట్ స్టెప్లో మనం సబ్నెట్స్ని అసోసియేట్ చేసుకోవాలి. సబ్నెట్ అసోసియేషన్ కోసం ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్లో మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ తీసుకెళ్తే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రైవేట్ అండ్ పబ్లిక్ 2 సబ్నెట్స్ వస్తున్నాయి. ఇది పబ్లిక్ ఆర్టీ కాబట్టి మనకి ఇక్కడ నేమ్ కూడా కనిపిస్తుంది. పబ్లిక్ ఆర్టీ కాబట్టి నేను ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ని సెలెక్ట్ చేసుకుంటాను. సేవ్ ఇస్తాం. మనకు ఇప్పుడు చూసినట్లయితే మనకు సబ్నెట్ అనేది అసోసియేట్ అయిపోయింది రౌట్ టేబుల్కి. ఇప్పుడు మనం పబ్లిక్ రౌట్ టేబుల్కి ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేసాము. పబ్లిక్ సబ్నెట్ అటాచ్ చేసాము. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఉండేటటువంటిది రెడ్ కలర్ లైన్ ఇంటర్నెట్ గేట్వే VPCకి అటాచ్ అయింది, రౌట్ టేబుల్కి అటాచ్ అయింది, ఇంకా పబ్లిక్ సబ్నెట్ కూడా రౌట్ టేబుల్కి అటాచ్ అయింది. ఇక నెక్స్ట్ ప్రైవేట్ రౌట్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రైవేట్ రౌట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు రౌట్స్ ఏమీ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. సబ్నెట్ని మాత్రమే అసోసియేట్ చేస్తే సరిపోతుంది. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక మనకు ఉండేటటువంటిది ప్రైవేట్ ఆర్టీ ఒకటేను. ఈ ప్రైవేట్ ఆర్టీని సెలెక్ట్ పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైవేట్ ఆర్టీ కోసం ఇప్పుడు మనకు ప్రైవేట్ ఆర్టీలో ప్రైవేట్ సబ్నెట్ అనేది అసోసియేట్ అయిపోయింది. ఇలా మనం ఈ డయాగ్రామ్లో చూపించినట్లుగా ఒక VPCని క్రియేట్ చేసాము, ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాము, ఇంటర్నెట్ గేట్వేని VPCకి అటాచ్ చేసాము. అలాగే రౌట్ టేబుల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రౌట్ టేబుల్స్ని క్రియేట్ చేసాము. పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ని క్రియేట్ చేసి పబ్లిక్ రౌట్ టేబుల్కి పబ్లిక్ సబ్నెట్ని, ప్రైవేట్ రౌట్ టేబుల్కి ప్రైవేట్ సబ్నెట్ని అటాచ్ చేసాము. దీనివల్ల మన VPCకి కస్టమైజ్డ్ VPC అయింది. దానిలో కస్టమైజ్డ్ ఇంటర్నెట్ గేట్వే, కస్టమైజ్డ్ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, రౌట్ టేబుల్స్ ఇవన్నీ మనకు క్రియేట్ అయినాయి. నెక్స్ట్ వీడియోస్లో మనం NaCl ఎలా చేస్తామనేది చూద్దాం. ఎందుకు NaCl అనేది మనం తెలుసుకుందాం. ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.